ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 14వ అధ్యాయము 1-7 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్టు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తనను కూడా దావీదు గారే రచించారు. ఇక్కడైతే మానవుల పాపం స్వభావాలు, దేవుని యొక్క న్యాయం, నీతిమంతులకు రక్షణ, చివరికి అందరికీ కూడాను రాబోయే వివేచన గురించి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వచనంలోనే దేవుడు లేడు, బుద్ధిహీనుడు హృదయాలు అనుకుంటా. బుద్ధిహీనుడు అంటే ఇక్కడ ఏదో చదువు లేని వాళ్ళని కాదు, చదువుకోలేదు అని కాదనమాట. వీళ్ళు దేవుడిని తెలిసి కూడా తిరస్కరిస్తారే, వీళ్ళనే బుద్ధిహీనులు అంటారు. దేవుడు లేడు అని చెప్పడానికి వారికి ఉన్న ధైర్యంగా ఎలా మాట్లాడతారంటే ఆ దేవుని అధికారాన్ని నిరాకరిస్తూ అలా అవినీతులు, పాపాలు, చెడు పనులు ఇవి చేయడానికి ఇష్టపడుతూ అసలు దేవుడే లేడని చెప్పేసేసి చివరికి వారి జీవితాలను నాశనానికి తీసుకెళ్ళేట్లాగా ప్రయత్నం చేసుకుంటుంటారు. దేవుని నిరాకరించడం అనేది నిజమైన జ్ఞానం కానే కాదు. సామెతల 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు దేవునందుల భయమే అసలు జ్ఞానానికి ఆరంభం అంట. అలాంటిది దేవునందు భయం లేకపోతే ఇంకా ఎలాగా? వాళ్ళు బుద్ధిహీనులే. అలాగే 2వ వచనంలో యెహోవా ఆకాశంలో నుండి మనుషులను చూచుచున్నారు. దేవుడు ప్రతి మనిషి జీవితాన్ని గమనిస్తున్నారు. ఆయన ఆలోచిస్తారు ఎప్పుడు. ఎవరు ఆయనను వెతుకుతున్నారు? ఎవరు నిజమైన జ్ఞానంతో జీవిస్తున్నారు? దేవుని దృష్టికి మనం ఏది దాచలేం తెలుసు కదా! కాబట్టి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవాలి. అందరూ తొలగిపోయారు, మేలు చేయవారు ఒక్కడు లేడని చెప్పి 3వ వచనంలో మానవ జాతి మొత్తం పాపం వల్ల దేవుని నుండి దూరం అయిపోయింది. మన సొంత నీతితో మనం అస్సలు రక్షించబడలేము. దేవుని కృప ఇది. ఉచితంగా మనందరం పాపులమే. 14వ వచనంలో దుష్కారం చేయవారికి జ్ఞానం లేదా? దుష్టులు దేవుని ప్రజలను హింసిస్తున్నారు. వారు దేవుని ప్రార్థించట్లా, ఇతరులను అన్యాయంగా బాధిస్తున్నారు. పాపాన్ని చిన్నదిగా చూస్తున్నారు. దేవుని నిర్లక్ష్యం చేసే వారికి జీవితం చివరికి తీర్పే కదా! అప్పుడు వారు గొప్ప భయానికి లోనయ్యారు. దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటారు. దుష్టులు ఎంత బలంగా కనిపించినా దేవుని తీర్పు వచ్చినప్పుడు భయపడతారు. కానీ దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. బీదవాని ఆలోచనలు మీరు అవమానపరుచుతున్న బీదవారిని, బలహీనులు, దుష్టులు హేళన చేస్తున్నారు. అలాంటి వారికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నారు దుష్టులు. ఇశ్రాయేలుకి రక్షణ సియోనులో నుండి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు ఇశ్రాయేలు ప్రజల విమోచన కోసం ప్రార్థిస్తున్నారు. అంటే ఈ వాక్యము చివరికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చే రక్షణ గురించే సూచిస్తున్నారు. దేవుడు తన ప్రజలను అన్ని పాపముల నుంచి విడిపిస్తారు. మనం అప్పుడు ఆనందిస్తాం. దేవుని నిరాకరించిన బుద్ధిహీనులు వాళ్ళని ఎలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరము ప్రతి మనిషి పాపే. ఖచ్చితంగా అందరికీ దేవుని కృప అవసరం అన్నది బుద్ధిహీనులు మర్చిపోతున్నారు. అలాగే దేవుడు ప్రతి మనిషి హృదయాన్ని పరిశీలిస్తున్నారు. నీతిమంతులకు ఆయన ఆశ్రయముగాను, రక్షకుడుగాను ఉండాలనుకుంటున్నారు. కాబట్టి యెహోవా నా ఆశ్రయము, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కాబట్టి పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ మనకి ఆయనను వెతికే హృదయాన్ని మనకు అనుగ్రహించాలి. పాప మార్గాల నుండి మనల్ని అందరినీ తప్పించి సత్యంలో నడిపించాలి. దేవుడే మనకు ఆశ్రయము, మన రక్షణ. ఈ యొక్క విషయంలో మనం బుద్ధిహీనుల్లా ఉండకుండా దేవుని యొక్క జ్ఞానము అంటే మనం దేవుని యందు భయం కలిగి ఉండటమే జ్ఞానం. భయం కలగటం అంటే మళ్ళీ ఏదో వణుకుతూ ఉండమని కాదు, కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.